ఈ జాగ్రత్తలు నిన్నే బాబు ఈ జాగ్రత్తలు తీసుకోండి అని రాహుల్ గాంధీ గారు పదే పార్లమెంట్ నుంచి మొదలుకుంటే సభల నుంచి మొదలుకుంటే పార్లమెంటు వరకు రాహుల్ గాంధీ గారు దేశ ప్రజలు జాగ్రత్త పడండి అని చెప్తున్నారు. అదే సారాంశం ఈరోజు ప్రెస్ మీట్. ముఖ్యంగా ప్రధానంగా స్వాతంత్రం రాకముందు మన దేశంలో చక్రవర్తులు దేశాన్ని పరిపాలించారు, రాజులుగా చక్రవర్తులుగా కొనసాగారు. తర్వాత ముస్లింలు పరిపాలించారు, బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. ఈ పరిపాలన అంతా ఒక చరిత్ర మన ఇండిపెండెన్స్ కంటే ముందు జరిగింది. ఇదంతా అంటే ఆ కాలంలో ఎన్నికల కమిషన్స్ లేవు. ఆ రోజులలో డైరెక్ట్గా ప్రజలే ఎన్నుకునేవాళ్ళు. తర్వాత బ్రిటిష్ వారి దేశాన్ని పరిపాలించారు. తర్వాత కొన్ని ఏళ్ళ తర్వాత మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో అహింసా మార్గంలో ఈ దేశంలో స్వాతంత్ర ఉద్యమం జరిగింది. జవహర్లాల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ వాళ్ళ ఆస్తులను దారాదత్తం చేసి శాంతియుతంగా పోరాటం చేశారు, స్వతంత్రం తెచ్చారు. స్వతంత్రం తెచ్చిన తర్వాత మహాత్మా గాంధీ నాయకత్వంలో దేశ ప్రజలు జవహర్లాల్ నెహ్రూను దేశ ప్రధానిగా ఎన్నుకున్నారు. నెహ్రూ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన నాయకత్వంలో అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నారు. అంబేద్కర్ రాజ్యాంగం దేశంలో ప్రజల సుఖశాంతులతో జీవించడానికి చట్టపరంగా న్యాయపరంగా దేశంలో వారి ఆస్తులను రక్షణ కల్పించేలా రాజ్యాంగాన్ని నెహ్రూ క్యాబినెట్లో ప్రవేశపెట్టిన ఆమోదం తెలిపారు. తర్వాత 16 ఏళ్ల పాటు నెహ్రూ ప్రధానమంత్రిగా ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో జరిగిన తొలి ఎన్నికల్లో విజయం సాధించారు. ఓటు ద్వారా ఆ కాలంలో దేశంలో అభివృద్ధి మొదలైంది. ఇండస్ట్రీస్ కానీ, వ్యవసాయం కానీ, ఆహార భద్రత కానీ ఇవన్నీ నెహ్రూ ప్రారంభించినవే. మనిషికి కావాల్సింది ఏంటిది? ఆహారము, ఆరోగ్యము, చదువు, ఉపాధి. ఇలా గ్రామం నుంచి పట్టణం వరకు ప్రతి మానవుడు జీవించే క్రమంలో అన్ని ఏర్పాట్లయ్యే వ్యవస్థను జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రోజు తయారు చేయడం జరిగింది. దాని తర్వాత ఇందిరాగాంధీ గారు 15 సంవత్సరాల పాటు ప్రధానిగా సేవలు అందించారు. బ్యాంకుల గ్రామం నుంచి పట్టణం వరకు అందరికీ అందుబాటులో తీసుకొచ్చారు. ఏది? బ్యాంక్స్. అంటే జనరల్గా ఏంటంటే గతంలో మన ప్రైవేటీ ఉంటుండే, అవన్నీ ప్రభుత్వ పరంగా బ్యాంకులను ప్రజలకు తీసుకొచ్చారు. ఒకప్పుడు బాగా డబ్బులున్న వాళ్ళు గుడి కిందనో సంపదను దాచుకునేవాళ్ళు. అంతేనా పవన్? కరెక్టే కదా హిస్టరీలో? ఇంట్లో గుంతలు తవ్వి ఇళ్లలో ధనాన్ని దాచిపెట్టుకునేవాళ్ళు, దాన్ని దాచుకునేవారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత డబ్బులున్న వాళ్ళే బ్యాంకులు పెట్టారు. బ్యాంకులు ప్రైవేట్ రంగంలో ఉండేవి. ఆ బ్యాంకులను ఇందిరమ్మ ప్రభుత్వం పరం చేసింది. ప్రజలు తమ డబ్బులను అక్కడ దాచుకునే అవకాశం కల్పించింది. ప్రతి పేదవాడు భూమిని అంటే ప్రతి బ్యాంకులను కూడా పట్టణాల్లో, గ్రామాలలో ప్రభుత్వమే బ్యాంకులు ఏర్పాటు చేసి వాళ్ళ డబ్బుకు భద్రత కల్పించే ఒక ఏర్పాటును ఆ రోజు ఇందిరాగాంధీ గారు చేశారు. ఆ రోజున ప్రతి పేదవాడికి భూమి ఇచ్చి వ్యవసాయం చేసుకొని బ్రతికేలా చేశారు. ఇల్లు ఇచ్చారు, వ్యవసాయం చేయడానికి సదుపాయాలు కూడా కల్పించారు ఇందిరాగాంధీ గారు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు వచ్చారు, ఐటీ టెక్నాలజీ తీసుకొచ్చారు. ఈరోజు ఐటీలో లక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నాయంటే రాజీవ్ గాంధీ గారు వేసిన ఫౌండేషన్ కారణం. సెల్ ఫోన్ వాడకం అందరికీ అందుబాటులోకి రావడం ఇలాంటివి రాజీవ్ గాంధీ ప్రణాళికలో భాగమే. 18 ఏళ్ల యువతీ యువకులను ఓటు హక్కు కల్పించిన ఘనత కూడా రాజీవ్ గాంధీదే. దేశ భవిష్యత్తు నిర్ణయించే పాలకులను ఎన్నుకోవడంలో యువతీ యువకులను భాగస్వామ్యం చేసింది రాజీవ్ గాంధీ వారే. జవహర్లాల్ నెహ్రూ, అంబేద్కర్ గారు, ఇందిరాగాంధీ గారు దేశ ప్రజల హక్కులు కల్పించడం, వారికి అండగా ఉండడం, ఆదుకోవడం దృష్టి పెట్టారు. అప్పుడు బీజేపీ లేదు, మోడీ లేరు, అమిత్ షా లేరు. వీళ్ళెవరూ లేనప్పుడే దేశం అభివృద్ధికి పునాదులు వేసింది ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు సూచనలతో ప్రధాని పదవి చేపట్టిన పివి నరసింహారావు గారు రాష్ట్ర ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు ఆ రోజు సోనియా గాంధీ గారి సూచనలలో. దాని తర్వాత సోనియా గాంధీ నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ఉపాధి హామీ పథకం లాంటి పథకాలు తీసుకొచ్చారు. ఈరోజు దేశంలో ప్రతి వ్యక్తి స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవిస్తున్నారంటే కారణం
జవహర్లాల్ నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్లు వేసిన వాళ్ళు వేసినటువంటి ఫౌండేషన్, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో కొందరు ప్రధానమంత్రులు అయ్యారు. వారు కూడా రాజకీయాలు పక్కన పెట్టి పనిచేశారు. అంటే ఎన్నికల తర్వాత రాజకీయాలతో సంబంధం లేకుండా పాలన చేశారు. అది ప్రజలు గమనించాలి. నిన్న ఇక ఇప్పుడు ఏం జరుగుతుంది? రాహుల్ గాంధీగా ముత్తాత మోతీలాల్ నెహ్రూ, తాత జవహర్లాల్ నెహ్రూ, నాయనమ్మ ఇందిరాగాంధీ గారు, తండ్రి రాజీవ్ గాంధీ గారు, తల్లి సోనియా గాంధీ గారు, పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్లు సుదీర్ఘ పాలనను, సుపరిపాలన అందించారు. ఈరోజు అన్ని మనం అనుభవిస్తున్నామంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు రాహుల్ గాంధీ గారి కుటుంబమే. అన్నిటికీ కారణం కదా, ఫౌండేషన్ వాళ్ళదే కదా అనేది కాంగ్రెస్ పార్టీ మీడియా ద్వారా స్పష్టం చేస్తున్నది. కానీ 2014లో మోడీ ప్రధానమంత్రి అయ్యాక, అంటే 2014లో ప్రజలు ఎన్నుకున్నారు, అందులో ఏం డౌట్ లేదు. అయ్యాక మళ్ళీ రెండో ఎన్నికలకు 2019లో ఎన్నికల కమిషన్ను అడ్డం పెట్టుకొని కొన్ని సీట్లు మెరుగుపరుచుకొని షార్ట్కట్లో ఆ ఎన్నికల కమిషన్ ద్వారా ఓటు చోరీ చేసి అధికారంలోకి వచ్చారు. అందుకే రాహుల్ గాంధీ గారు పోరాడుతున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు చోరీకి గురైందని, దొంగలించబడుతుందని, దీనివల్ల ప్రమాదంలో పడుతున్నాం, జాగ్రత్త పడండి అని రాహుల్ గాంధీ గారు అంటున్నారు. ఓటు చోరీతో దేశ ప్రజల హక్కుల కాలపడుతున్నాయి అని రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. ప్రజల హక్కులు అంటే ఏంటి? వాళ్ళకు ఆర్థిక భద్రత ఉండాలి, స్వేచ్ఛగా నిద్రపోగలగాలి, ఆరోగ్య వ్యవస్థ అందుబాటులో ఉండాలి, విద్యా సంస్థలు ఉండాలి, ప్రజలకు సౌకర్యాలు ఉండాలి, ప్రభుత్వం ద్వారా ఆహార భద్రతతో పాటు శాంతి భద్రతలు జీవించే వ్యవస్థ ఉండాలి. కానీ ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి? ప్రజలు తమకు నచ్చిన వారికి స్వేచ్ఛగా ఓటు వేసినప్పుడు మాత్రమే ఉంటాయి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? ఓటు దొంగలించబడుతుంది. అలా దొంగలించబడిన ఓట్లతోనే బీజేపీ అధికారంలోకి వస్తుంది. మోడీ ప్రధాని అవుతున్నారు. ఇది రాను దేశాన్ని మరింత ప్రమాదంలోకి నెడుతుందని రాహుల్ గాంధీ గారు అందరినీ అలర్ట్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? మన కోసమే కదా రాహుల్ గాంధీ గారు చేస్తుంది ఇదంతా. కాబట్టి తెలంగాణ, ఆంధ్ర ప్రజలే కాదు, దేశ ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి. ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు. దేశ ప్రజలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు జాగ్రత్త పడండి, అలర్ట్గా ఉండండి. రానున్న ఎన్నికల్లో ఎన్నికలు ఇప్పుడు ఎట్లా తయారైపోయినాయి అంటే, వాస్తవం కూడా చెప్పాలంటే బీజేపీ ప్రభుత్వము, బీజేపీ పార్టీ కొంత భగవంతుని పేరు మీద కొంత ఓటు బ్యాంకు తయారు చేసుకుంటుంది, ఓట్లు వేయించుకుంటున్నారు. కొంత మతం పేరు మీద కొంత ఓటు గెలిపించుకొని ఒక 30, 40, 50 ఎంపీలను గెలిపించుకొని ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఇది వాస్తవమే.